హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను చేసిన రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. సో, దోసకాయ పప్పు చాలా ఫేమస్ కదా! మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటాము. ఎవ్రీ వీక్ మనం చేసుకుంటూనే ఉంటాము. నేను రెగ్యులర్‌గా మా ఇంట్లో ఎలా దోసకాయ పప్పు చేస్తాను అనేది సో, మీరు చూడండి. సో, ఫస్ట్ దోసకాయ పప్పు చేయడానికి ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ కొలత తీసుకున్నాను నేను. ఆ గ్లాస్‌తో 2 గ్లాసెస్ పప్పు తీసుకోవాలి. కందిపప్పు. అదే గ్లాస్‌తో మనం 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. కొలతొచ్చేసి అది 2 గ్లాసెస్ కందిపప్పుకి 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ కందిపప్పు తీసుకున్నాను కదా! ఈ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోండి నీట్‌గా. నీట్‌గా కడిగేసుకొని ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు నేను 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇది పెద్ద గ్లాస్ కదా! దీన్ని ఆ చిన్న గ్లాస్‌తో కొలత తీసుకుంటే 4 గ్లాసెస్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కదా! మంచిగా వాష్ చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోండి. దోసకాయ బాగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోవాలి చింతపండు. అలాగే 3 పచ్చిమిర్చి. దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే. చాలా వరకు విత్తనాలు తీసేస్తారు. నేనైతే విత్తనాలు వేస్తాను. తర్వాత ఒక టొమాటో. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టొమాటో కూడా వేసుకోండి. అలాగే ఒక ఆనియన్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. పెట్టేసి మనం 3 విజిల్స్ 3 ఆర్ 4 విజిల్స్ వచ్చే వరకు మనం మంచిగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాలో అయ్యే ఒక చిట్కా మీకు చెప్తాను. సో, మనం పప్పు కుక్కర్ పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే అది బయటికి స్పిల్ అయిపోయి అది స్టవ్ పాడైపోతుంది. కుక్కర్ నిండా కూడా అవుతుంది కదా! అలా అవ్వకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా! అలా మిడిల్‌లోకి మనం అలా కట్ చేసినట్టు చేసి ఆ విజిల్‌కి అలా పెట్టామంటే ఆహ్, ఆ విజిల్ నుంచి పడేదంతా మనకి ఆ పేపర్ మీద పడిపోతుంది. మనకి కుక్కర్‌కి గానీ, స్టవ్‌కి గానీ మరకలు అవ్వకుండా ఉంటుంది. సో, ఇప్పుడు పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. 4 విజిల్‌ల తర్వాత మ్యాష్ చేసుకోండి. పప్పు గుత్తితో మంచిగా మెదిపేసుకోండి. ఇప్పుడు సాల్ట్ మనం మన టేస్ట్‌కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక్కసారి మంచిగా మెదిపేసుకోండి. మెదిపేసుకొని ఈ పప్పు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనకి పోపు పెట్టుకోవాలి కదా! ఈ పప్పులోకి కావాల్సినవి ఏంటంటే తాలింపు గింజలు, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ తాలింపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఉంటుంది. ఒక కడాయి తీసుకోండి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. స్పూన్ ఇన్ ద సెన్స్ మనకి ఆయిల్ వేసే గరిటె ఉంటుంది కదా! దాంతో 2 గరిటెలు వేసుకోండి. దీంతో పాటు నెయ్యి వేసుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. వేశారు కదా! ఇది మంచిగా వేడయ్యాక ఇందులో ఫస్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఫస్టే తాలింపు దినుసులు వేయకూడదు. ఇవి 2 ఫ్రై అయ్యాక బాగా అప్పుడు మనం తాలింపు దినుసులు వేయాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి. నేను తాలింపు దినుసులు వేశాను.
తర్వాత కరివేపాకు వేస్తాము. కరివేపాకు వేసేటప్పుడు స్టవ్ అంతా అవుతుంది కాబట్టి ప్లేట్ పెట్టి వేస్తాను నేనెప్పుడు. ఇప్పుడు ఈ పోపు అయిపోయింది కదా! మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉంటుందో, ఆ పప్పు ఇందులో పోసేసుకోవడమే. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. సో, ఈ దోసకాయ పప్పుని మనం వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. సో, నేనైతే దోసకాయ పప్పు ఇలా చేస్తాను రెగ్యులర్‌గా. నేను చేసిన ఈ దోసకాయ పప్పు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ దోసకాయ పప్పు అయితే నేను రెగ్యులర్‌గా ఎవ్రీ ఫ్రైడే చేస్తూ ఉంటాను. సో, ఇంతే అండి. డిష్ ఔట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.